హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి బొబ్బట్లు. వీటిని ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గ్లాసు శనగపప్పుని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఈ శనగపప్పు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి ఒక 5 గంటలు. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు తీసుకున్నాను. తర్వాత నేను ముందుగానే వీటిని నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానిన శనగపప్పుని కుక్కర్లో తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్నప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటరే పోసుకుని ఈ పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి వేసుకుని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోని కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం లూజుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో 2-3 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని తర్వాత కూడా ఈ పిండి ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 5 విజిల్స్ వచ్చినాయండి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చూసారా, కుక్ అయిపోయింది. ఇలా చేత్తో మెదిపితే మెత్తగా అయితే కుక్ అయిపోయినట్టే. నేను వాటర్ కరెక్ట్గా పప్పు ములిగేంత వరకు పోసాను కాబట్టి దీంట్లో ఇంకా వాటర్ ఏం లేదండి. మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తే కనుక దాన్ని తీసేసి ఈ పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోని మనం ఇందాక 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ చక్కెర తీసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ బెల్లము, 1/2 గ్లాసు చక్కెర తీసుకున్నాను నేను. దీంట్లో అదే గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఈ బెల్లం అంతా పంచదార 2 కూడా కరిగించుకోవాలి. తర్వాత ఇదిగోండి, శనగపప్పు అనేది ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం. తర్వాత నేను ఒక 1/2 కొబ్బరి చిప్పని మిక్సీ పెట్టుకున్నానండి, ముక్కల కింద కట్ చేసుకుని. బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయింది. ఇదంతా బాగా కరిగిన తర్వాత దీంట్లోని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న శనగపప్పు అలానే బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ బెల్లం పాకంలో మిక్స్ చేసుకోవాలి. బెల్లము జస్ట్ కరిగితే సరిపోతుందండి, ఏమీ పాకం రానవసరం లేదు. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపప్పుని బెల్లం మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఇలాచీ పౌడరు, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి తురుము అనేది మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది వేసుకొని ఈ పూర్ణంలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు అడుగంటుతుందండి, కదుపుకుంటూనే ఇవన్నీ వేసాక కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా మైదా పిండి మిశ్రమాన్ని ఈ సైజులో ఉండలు చేసుకుంటున్నానండి. తర్వాత అలానే ఇది కూడా పూర్ణం చల్లారింది, వీటిని కూడా ఉండలు చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఉండల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చూసారా, మైదా పిండి ముద్ద కన్నా పూర్ణం ముద్ద కొంచెం పెద్ద సైజులో ఉంటే
టేస్ట్ అనేది పూర్ణము మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి బొబ్బట్టు అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేతి మీద చిన్న చపాతీల కింద స్ప్రెడ్ చేసుకుని దాంట్లోని పూర్ణం ముద్దను పెట్టుకొని పూర్ణం కవర్ అయ్యే విధంగా 4 పక్కలా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకుని ఒక్కసారి దీన్ని రౌండ్ చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. దీన్ని ఈ విధంగా ఉండలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు పూరీ ప్రెషర్ ఉంది కదండి, దాని మీద నేను ఓట్స్ కవర్ ఉంటే పెట్టుకున్నాను. మీ దగ్గర పాల్ కవర్ కానీ ఏదైనా వేరే కవర్స్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండని పెట్టి జస్ట్ 1 టైం ఇలా ప్రెస్ చేస్తే చాలండి, బొబ్బట్టు ప్రిపేర్ అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకుని గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టు వేసుకుని బొబ్బట్టు పైన లైట్గా నెయ్యి అప్లై చేసుకుని బొబ్బట్టుని ఫ్రై చేసుకోవాలి. నేను నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీరు నెయ్యి అవసరం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని పైన మరో సైడ్ కూడా నెయ్యిని రాసుకోవాలి. ఈ విధంగా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం ప్రాసెస్ అయినా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను మరొక బొబ్బట్టు కూడా చూపిస్తున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి వేసినప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండ పెట్టుకుని జస్ట్ లైట్గా ఒకసారి ప్రెస్ చేస్తే బొబ్బట్టు అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ప్యాన్ మీద పెట్టుకుని మీరు నెయ్యి లేదా ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఒకసారి తుంచి చూపిస్తున్నాను. పూర్ణం అనేది చూసారా ఈ విధంగా ఎలా స్ప్రెడ్ అయిందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.